బాస్ 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 ఏమైంది బాస్ ఏమైంది బాస్ 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 కు బుల్లెట్ తగిలింది. అయ్యో భగవంతుడా, ఎంత తలనొప్పిగా ఉంది. ఏదో సుత్తితో కొట్టినట్టుంది. వైశాలి, ఏం తాగేవే నువ్వు? ఈ అమ్మాయిలిద్దరు ఏమైపోయారు? ఆలియా, తను ఎక్కడున్నారు మీరిద్దరు? ఆలియా, ఆలియా, తను, ఆలియా, తను. వైశాలి వదినా, ఎందుకు అరుస్తున్నారు మీరు? అలా ఇద్దరం వచ్చేసాం, ఎందుకు అరుస్తున్నారు చెప్పండి ఇప్పుడు. ఆలియా, తను మొత్తం అంతా అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, తల్ల కిందులైపోయింది. ఆ పోలీసులు ఉన్నారే, పోలీసులు వస్తున్నారు, వాళ్ళు మనల్ని పట్టుకుని తీసుకెళ్లిపోతారు. ఇక ఇప్పుడు మనం తప్పించుకోలేం, మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనల్ని ఎవరు కాపాడతారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు వస్తారు? ఎవరు తీసుకెళ్తారు? ఆ పోలీసులు. అదిగో చూడు, వాళ్ళు అలా వస్తున్నారు, ఇలా కూడా వస్తారు. మరి మనల్ని పట్టుకెళ్ళిపోతారు. మీ ఇద్దరికి ఏమీ కాదు, అందరికంటే ముందు నన్నే పట్టుకెళ్తారు. అక్క అక్క, అక్కడ ఎవరు లేరు, అక్కడ పోలీసులు ఎవరు లేరు చూడు. అరే నాకు చెప్తావేంటి? నేను నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. పోలీస్ జీప్ సైరన్ కూడా వినిపించింది నాకు. వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లిపోతారు. మీరు తమాషా చేస్తున్నారా ఏంటి? అరే నేనేమి తమాషా చేయడం లేదు, నేను నిజం చెప్తున్నాను, నేను చూశాను. అలాగే ఆ పోలీసు వాళ్ళు ఒక్కళ్ళే రాలేదు, వాళ్ళతో పాటు మన అభిప్రజ్ఞ ఉన్నారు. అభిప్రజ్ఞ ఉన్నారు కదా, మన గురించి వాళ్ళకి నిజం చెప్పేస్తారు. మనల్ని పట్టుకుని వాళ్ళు తీసుకెళ్లిపోతారు మనందరినీ. మీరిద్దరైతే తప్పించుకోగలరు, మరి నా సంగతి ఏంటి? వైశాలి వదిన, నోరు మూసుకోండి, అనవసరంగా వాగుతున్నారు. ఇంకా మీ నిద్ర పూర్తి కాలేదు, వెళ్ళి నిద్రపోండి. ఇది నిద్రమత్తు కాదు, ఇది భంగు మైక. వెళ్ళి కాఫీ తాగిరా. ఏంటి కాఫీ తాగిరా? ఇప్పుడు ఆ పోలీసులు పట్టుకెళ్ళిపోతారుగా, అప్పుడు తెలుస్తుంది మీ ఇద్దరికి. నేను మీకు దండం పెడతాను, నన్ను కాపాడండి, నా కోసం ఏమైనా చేయండి, ఏదైనా ఆలోచించండి. మీరే చెప్పండి, మీరే ప్లాన్ చేశారని. నేనేమో మీతో పాటు లేను. ఏంటి శుష అంటున్నావు? నాకేమిద్దరు చిన్న చిన్న పిల్లలు, ఆయన జైల్లోనే ఉన్నారు కదా. నేను కూడా జైల్లోకి వెళ్ళిపోతే అప్పుడు నేనేమవుతాను? నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకుంటావా? కానీ బంటి నీకే, బబ్లీ కూడా నీకే. చూసుకుంటావు వాళ్ళిద్దరిని? ఓ గాడ్, అన్నయ్య ప్రజ్ఞ తిరిగి ఇంటికి రాలేరు. ఎందుకు రాలేరు? నీకేమో ఏమీ తెలీదు. ఇలా ఊరికే ప్రతిక్షణం అరిచి గోల్ చేస్తుంటావు. వాళ్ళిద్దరూ ఎందుకు తిరిగి రాలేరంటే వాళ్ళని కిడ్నాపర్ రెండోసారి మళ్ళీ బంధించాడు కనుక. నువ్వు చెప్పేది నేనేం నమ్మను. నాకు తెలుసు నువ్వు చెప్పేది అబద్ధమని. మీరిద్దరు కలిసి నన్ను నిరికించాలనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, నా పట్టుకుని తీసుకెళ్తారు. ఇక్కడ నిలబడి అలాగే చూస్తారు. వైశాలి వదిన, వాళ్ళిద్దరూ ఎందుకు తిరిగి రాలేరంటే నేనే స్వయంగా వాళ్ళని కార్పొరేటర్ దగ్గర చూశాను. అర్థమైందా నీకు? ఒకవేళ మీరు భంగు నిషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ప్లీజ్ మళ్ళీ తాగద్దు, గదిలోకి వెళ్ళండి. అలాగే ఏమీ అరవద్దు, లేదంటే ఎవరైనా వింటారు. వింటారేంటి? వినేశారు. నువ్వు నాకు ఇక్కడే కనిపించడం మంచిదైంది ఆలియా. అది నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే చెప్పు బుల్బుల్. ఇక్కడ కాదాలియా, ముఖ్యమైన విషయం కదా, అందుకని మనం లోపలికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. అలాంటి విషయం ఏముంది బుల్బుల్? నువ్వు మా ముందే మాట్లాడొచ్చు కదా. అసలైనా కూడా నేనేమో ఆలియా ఫ్రెండ్ని, నువ్వు ఆలియాకి ఫ్రెండ్వి, నాకు కాదు. అసలైనా కూడా నేనా మనుషుల ముందు ఏమీ మాట్లాడను, ఎవరి మీదైతే నాకు ట్రస్ట్ లేదో. ఓ, అయితే నీకు నా మీద ట్రస్ట్ లేదంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. అంటే దాని అర్థం నువ్వు నా ఫ్రెండ్తో కలిసి గేమ్ ప్లాన్ చేస్తున్నావు, రైట్? తను రిలాక్స్. ఒకవేళ బుల్బుల్ నాతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటే అప్పుడు అందులో ప్రాబ్లం ఏముంది? డోంట్ వరీ బుల్బుల్, పద సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. చూసావా నువ్వు? బండారం బయటపడిందిగా. చూడు ఆలియాని ఎలా తీసుకెళ్ళిందో. నేను చెప్తున్నాను కదా, నా కళ నిజమవుతుందని. నిజమైపోయింది. ఇక బుల్బుల్కి ఇప్పుడు రహస్యం తెలిసిపోయింది. ఇక తన ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది. ఎవరికి ఏమీ తెలీదు. అదేంటి తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా నీకెలా తెలుసు ఎవరికి ఏమీ తెలియకుండా ఉంటుందని? అలాగే బుల్బుల్కి ఏమీ తెలియదని, తనకంతా తెలుసని ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తోంది. అర్థమైందా? నువ్వు చూస్తూ ఉండు, తను ఆలియాని కాపాడుతుంది. అప్పుడు మనం ఇరుక్కుపోతాం, పోలీసులు మనల్ని జైలుకి తీసుకెళ్తారు. నాకైతే కన్ఫర్మ్. చాలు చాలు చాలు, ఏదైనా మూవీ చూసొచ్చావా? ఇందాకటి నుంచి వాగుతున్నావు. నువ్వు భయపెడుతున్నావు, నన్ను భయపెడుతున్నావు. నువ్వు భయపడుతున్నావు, నన్ను భయపడుతున్నావంట. ఇక పోలీసులు తీసుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది. అభి నేను వదిలిపెట్టను. ఆగండి, ఆపండి. ఇలా వెళ్ళి వాళ్ళిద్దరి తలలు పేల్చి పారి. నన్ను గంతో కాల్చారు, కార్పొరేటర్ని గంతో కాల్చారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేయండి. నెమ్మదిగా, నర్స్, నెమ్మదిగా. బాస్కేం కాకూడదు.
నాకెవరు ఇంజెక్షన్ ఏమి ఇవ్వతో, నాకెవరు స్పృహ తప్పించదు. డాక్టర్ ఇది తీసేయమని చెప్పు. அண்ணா எங்க மேலுக்கு போயிடுச்சு. என்னடா தம்பி என்ன பண்றீங்க? நீ அண்ணதான் அண்ணன் பண்றீங்க. இதை போயிடுச்சு அண்ணன் ஊருட்டு போயிடுச்சு. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. అన్న డబ్బులు లేదు. ఎవరు? ఇంకెవరు? ఆయనే. బాస్ చావు బతుకుల్లో ఉంటే నీకు డబ్బులు కావాల్సి వచ్చిందా? పద పద. మా బాస్ నేను గన్తో కాల్చావా? ఇవాళ చెప్తాను నేను నీకు గన్నుతో కాల్చడం అంటే ఏంటో. నువ్వు అయిపోయినట్టే. వినో, ఈ ప్రజ్ఞ నేను చంపుతాను, అలాగే నువ్వు అభిని చంపు. 1 2 అలాగా ఇద్దరు కలిసి చావాలనుకుంటున్నారా? సరే, ఆ కోరిక కూడా తీర్చేస్తాను. ఆగండి, ఎవరిని కాల్చకండి. తప్పుకో. ఎందుకు కాల్చకూడదా? నువ్వు వినలేదా బాస్ ఏమన్నాడు? అవును, బాస్ వాళ్ళిద్దరిని చంపేయాలన్నాడు. బాస్ కి బుల్లెట్ తగిలింది, అందుకే అన్నాడు కోపంలో ఆ విధంగా. ఈ సమయంలో బాస్ కి నయం అవడం ముఖ్యం. బాస్ స్వయంగా వచ్చి వీళ్ళిద్దరిని కాల్చి చంపేస్తాడు. అంతవరకు ఆగండి. కరెక్టే చెప్తున్నాడు. ఏం కరెక్ట్ చెప్తున్నాడు? తనే బాస్ ని గన్నుతో కాల్చింది. రఘు, శంకర్ కరెక్ట్ గానే చెప్పాడు. బాస్ స్పృహలోకి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనమే వీళ్ళిద్దరిని బుల్లెట్లతో కాల్ చేద్దాం. నువ్వు చెప్పిందైతే నిజమే. అయినా అసలు బాస్ కోపంగా ఉన్నప్పుడు ఒకసారి సరే అంటాడు, ఇంకోసారి వద్దంటాడు. ఒక పని చేయండి రా, వీళ్ళిద్దరిని కట్టేయండి త్వరగా. కదలొద్దు, బాగా టైట్ గా కట్టేయండి. పదండికా, పదండి. ఏమైంది? నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? ఫుగి, ఇక్కడ నన్ను ఏసీ పెట్టించని మాత్రం అడకే. కాస్త 4 వైపులా చూడు. ఇది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ముందు ఇక్కడ చుట్టూ గోడలు కట్టాలి, ఆ తర్వాత రూమ్ తయారవుతుంది, తర్వాత ఇంటీరియర్ తయారవ్వాలి, ఆ తర్వాత ఏసీ పెట్టించడం కుదురుతుంది. ఇక అంతవరకు నువ్వు ఎదురు చూడు, ఎందుకంటే నేను మాత్రం ఇక్కడ వస్తున్న చల్లగాలి పీల్చుకుంటాను. బుల్లెట్ మీకు తగిలుంటే అప్పుడు తగిలి ఉంటే అప్పుడు అంటే ఏంటి అర్థం? ఎలా తగులుతుంది? పెద్ద పెద్దవి నన్ను తాకలేకపోయాయి, ఇక ఒక చిన్న బుల్లెట్ నన్ను తాకగలుగుతుంది అనుకుంటున్నావా ఏంటి? అసలైనా నాకు తెలుసు కదా నీ గురి ఎలాంటిదో ఏంటో. చూడు, నువ్వు నాకు గురి పెట్టావంటే అప్పుడు బుల్లెట్ కార్పొరేటర్కే తగులుతుందనేది నాకు తెలిసిన విషయమే. అలాగే ఒకవేళ నువ్వు కార్పొరేటర్కి గురి పెట్టుంటే అప్పుడు ఆ బుల్లెట్ తప్పకుండా వచ్చి ఐ నో, బ్యాడ్ జోక్. కానీ ఏవైతే జరగలేదో వాటన్నిటి గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇప్పుడు ఆలోచించాల్సింది బయట ఎలా పడాలి అనే దాని గురించి. ఇదిగో ఫుగి, ఇదంతా వరస్ట్ జోకా ఏంటి? నువ్వు ఏడవడం మొదలు పెట్టేశావు. నువ్వు ముందు కన్నీళ్లు తుడుచుకో. డోంట్ క్రై. మీకేమీ అర్థం కాదు. నాకేమనిపిస్తుందో మీకు తెలీదు. ఆ బుల్లెట్ ఒకవేళ మిమ్మల్ని తాకుతూ వెళ్ళినా కూడా మీకంటే ముందు నా ప్రాణం పోయి ఉండేది. నేను కేవలం ప్రార్థించడమే కాదు, నిజంగానే కోరుకుంటున్నారు ఏ సమస్య అయినా మీకు రాకముందే నాకు రావాలని. కానీ ఇక్కడ సమస్య నా చేతుల మీదుగా మీకు కలుగుతోంది. నేను మీకేమైనా అయ్యింటే నేనేం చేసేదాన్ని? నేను అమ్మమ్మకి ఏం చెప్పేదాన్ని, అమ్మకి ఏం చెప్పేదాన్ని? నాకు నేనేం సమాధానం చెప్పుకునేదాన్ని? ఇంతవరకు నేను మీకు మిమ్మల్ని
ఇదంతా మీకెందుకు చెప్తున్నాను? మీకు చెప్పిన అర్థం కాదు కదా, పైగా ఎగతాళి చేస్తారు. వెయిట్ నేను సీరియస్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇదిగో నేను సీరియస్ అవుతున్నాను. జోకింగ్. సరే, నాకు అర్థమైంది ఫుగ్గి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. కానీ నాకు బుల్లెట్ ఏం తగలేదు కదా. అయినా ఎలా తగులుతుంది అసలు? నీ ప్రార్థనలు నాకు అండగా ఉన్నప్పుడు, అవునా? మరి నీ ప్రార్థనలకు ఎదురొచ్చి ఒక బుల్లెట్ నాకు ఎలా తగలగలుగుతుంది? చూడు, నేను ఇంకా బతుకున్నాను. లుక్ అట్ మీ, ఐమ్ అలైవ్. సరే, ఇక ఏడవడం ఆపేసే ఫుగ్గి. సరే, నీకు నమ్మకం కలగటం లేదు కదా. నేను నమ్మకం ఉండే ఉంటుంది, నేను నీతో మాట్లాడుతున్నాను కదా. ఒకవేళ కావాలంటే నువ్వు నా గుండె చెప్పల్ని స్వయంగా విను. కమ్. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనేం దయ్యాని కాను. రా. పెద్దమ్మా, పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది? బహుశా వాష్రూమ్లో ఉండుంటుంది. వాష్రూమ్లో కూడా లేదు. బయట చూసొస్తాను. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమైంది? పొద్దు పొద్దునే ఎందుకు అలా అరుస్తున్నావు? అది నేను పెద్దమ్మని గదిలో పడుకోబెట్టి తన కోసం టీ పెట్టడానికి వెళ్ళాను. తిరిగొచ్చి చూస్తే పెద్దమ్మ గదిలో లేదు. ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్తుంది? అన్ని గదిలోనూ చూసావా? ఏదైనా గదిలో ఉంటుంది. నానమ్మ నేను అన్ని చోట్ల చెక్ చేశాను, తను ఎక్కడా లేదు. నీకు అసలు ఏమీ కనిపించదు. జానకి, నువ్వు వెళ్ళి చూడు, నేను ఇక్కడ చూస్తాను. ఇదిగో జానకి, సరళ నిజంగానే ఎక్కడా లేదు. అవునమ్మా, పూర్ణిమ చెప్పింది నిజమే. అక్కయ్య ఎక్కడా కనిపించలేదు. పెద్దమ్మ వరండాలో కూడా లేరు. ఓహో, అయితే ఏమై ఉంటుంది? నేను బయటకు వెళ్ళి చూసొస్తాను. జానకి, నువ్వు నాతో పాటు పద. పూర్ణిమ, నువ్వు ఇంట్లోనే ఉండు. ఒకవేళ తను వస్తే మాకు చెప్పు. అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. కనిపిస్తే కబురు చెయ్యి. అక్కయ్య ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? నాకేం తెలుసు? తన కోసం ఎక్కడైనా చూడాలి. నువ్వు అటు వెళ్ళి చూడు, నేను వీళ్ళు అడుగుతాను. అమ్మా సరళ, అక్కయ్య, సరళ. ఏంటన్నయ్యలు, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. రండి, టీలు అవి తాగండి. ఏయ్ ఆగు. ఏంటి రఘు అన్న, చూడు ఏం చేస్తున్నాడు. ఏయ్, మా ఫ్రెండే, వదిలేసాయి. ఏయ్ అప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా? అదేంటన్నా, నీతో పాటే 2-3 సార్లు వచ్చాను కదా. రండన్నా, కాస్త టీ తాగండి, అలసిపోయి ఉంటారు. చూసారా? ఏ మా ఫ్రెండే టీ తీసుకొచ్చాడు. తాగండి, తాగండి. ఇవ్వు అందరికి టీ ఇవ్వు. ఏయ్, ఏమైంది నీకు? ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇప్పుడు నీకేమైంది? కడుపు నొప్పి, కడుపు నొప్పి. రఘు, వీళ్ళకి టీ బాగా నచ్చిందనిపిస్తోంది నాకు. అందుకే దాబా వైపు వెళ్తున్నారు. టీ అయితే బాగుంది. పట్టుకోరా. ఇప్పుడు నీకేమైంది? నేను కూడా కాస్త దాబా వైపు వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. నీకు కూడా టీ బాగా నచ్చిందా? నేను ఇప్పుడే వస్తాను.
మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. నేను చెప్పేది నా మాట. అరే, నేను మీరు ఇక్కడే ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎవరూ లేరు, అలాగే ఎవరు రారు కూడా. వీళ్ళందరూ ఏమయ్యారు? అందరికీ టీలో నేను ఒక మందు కల్పించారు. చాలా పెద్ద సాహసం చేసావు. నువ్వు పొద్దున్న హోలీలో కలిసావు, అతనే కదా? అవును, నేను అతన్నే. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. వీళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారని నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను, మీకు సాయం చేయడానికి. త్వరగా కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఎవరైనా వస్తారు. ఫోగి, చూసావా? పేరు డబ్బు కంటే ఎక్కువగా నేను వీళ్ళందరి ప్రేమ సంపాదించాను. బాస్ చూడు, నాకు థ్యాంక్స్ అవి చెప్పడం రాదు, కానీ నేను మనసారా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు అందరికన్నా పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ నేను నీకు ఫ్యాన్ అయ్యాను. అలాగే జీవితంలో నీకు ఎప్పుడైనా ఎటువంటి అవసరం వచ్చినా సరే నాతో ఒక్క మాట చెప్పు చాలు. నేను కేవలం కోరుకునేదల్లా ఒకటే, ఇవాళ వరకు మీరు మీ ఫ్యాన్స్ కోసం ఎలా పాటలు పాడుతూ వచ్చారో ఇక ముందు కూడా అలాగే పాడుతూ ఉండాలి. అందుకు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే నేను భగవంతుని ప్రార్థించేది ఒకటే, మీరు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. నాతో పాటు మీ అందరి ప్రేమ ఉన్నంత వరకు ఎవరూ నా వెంట్రుకని సైతం తాకని కూడా తాకలేరు. ఎవరో ఒకరు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతకన్నా ముందు కట్టువిప్పు, రైట్? అయ్యో అయ్యయ్యో అయ్యో 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 బాబోయ్, ஐயோ இந்த சாயல எந்த இருக்க தெரியாது. అర్థం కాలేదు. ஐயோ சாய ஐயோ ஐயோ త్వరగా కానివ్వండి సార్, త్వరగా లేవండి, లేవండి, త్వరగా కానివ్వండి. ఒక నిమిషం రండి. ఇటువైపు కాదు, ఇటువైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్ళండి. ఏమండి, త్వరగా నాకు కట్లు విప్పండి, త్వరగా విప్పండి. మనం ఇక్కడి నుంచి ముందు పరిగెత్తాలి. నీ చేతులు కావాల్సి వచ్చాయా? కానీ కట్లు విప్పడానికి ఏమైంది? నువ్వేమైనా చేతులతో పరిగెడతావా? కాళ్ళతో పరిగెత్తు. కాళ్ళ? అయ్యో, ఏం చేస్తున్నారు? నా చేతులు విప్పు. ఏంటి, ఎందుకు? కాళ్ళతో పరిగెత్తండి. నువ్వు ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తావా? ఒక్కసారి నా చేతులు విప్పు, ఈ అంబులెన్స్ ఎక్కి సరాసరి ఇంటి దగ్గర ల్యాండ్ చేస్తాను. చేతులు విప్పు. అలాగే. రఘు, మున్నా, ఇదేంటి ఈ శబ్దం ఏంటి? రేయ్ రఘు, మున్నా, మీరంతా ఎక్కడున్నారు? ఏయ్, ఎక్కడ్రా మీరంతా, ఎక్కడ్రా? కార్పొరేటర్. ఏం చేస్తున్నావు? కార్పొరేటర్, అంబులెన్స్ లో కార్పొరేటర్ ఉన్నాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడు. వాడి సంగతి పదండి వెళ్దాం. మొత్తం అందరూ ఎక్కడ చచ్చారు? మూర్ఖులు నన్ను ఒక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒకవేళ వీళ్ళు గందరగోళంగాని చేయలేదు కదా, నేనే స్వయంగా వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఏయ్ రఘు, ఎక్కడ చచ్చారా మీరు? పరిగెత్తు, మనం త్వరగా పారిపోవాలి ఇక్కడి నుంచి. ఎలా తప్పించుకుంటాం? మన దగ్గర అంబులెన్స్ కూడా లేదు కదా. ఏముంది, లిఫ్ట్ అడుగుదాం. లిఫ్టా? లాస్ట్ టైం కూడా లిఫ్ట్ తీసుకోవాలని అనుకున్నాం. లిఫ్ట్ కాదు కదా, ఎవరు కనీసం చూడలేదు. అయినా శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ప్రయత్నించే వాళ్ళకి ఓటం అనేది ఉండదు. దగ్గర అవ్వాల్సినవి దూరం కావు. ఇప్పుడు ఏం చేద్దాం? అదిగో నేను చెప్పాను కదా, అదిగో చూడు ట్రక్. కానీ వాళ్ళు ఆపుతారా? ఆపకపోతే గుద్దేస్తాడు. అయ్యో, ఏం చేస్తున్నారు? అయ్యో, నో నో. ఏయ్, నువ్వేమన్నా గాడిదవా? చావడానికి నీకు నా బండే దొరికిందా? నో 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 బాస్, చావటానికి అది తప్పించుకోవడానికి నీ బండి దొరికింది. మేము ప్రాబ్లంలో ఉన్నాం, మాకు నీ హెల్ప్ కావాలి. మీరు బంటి బబ్లీ కాదు కదా? లేదు, నేను వాళ్ళకి బాబాయ్ని, తనేం పిన్ని. బంటి బబ్లీ నా ఉద్దేశం మీరు దొంగలు కాదు కదా. నువ్వు బంటి, తను బబ్లీ. ఒకవేళ పోలీసులు మేము వెంట పట్టలేదు కదా? పోలీసు నుంచి కాదు, మేము గూండాల నుంచి. కానీ మిమ్మల్ని గూండాలు ఎందుకు పట్టుకుంటారు? అదే, మా తలకాయల మీద 50,000 బహుమతి ఉంది. ఒకవేళ మీకు కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళండి, అలాగే బహుమతి మీరే తీసేసుకోండి. మేము ఎవరికి చెప్పాం. అరే బాస్,
కొందరు కిడ్నాపర్స్ మమ్మల్ని కిడ్నాప్ చేస్తారు. అతి కష్టం మీద మేము ప్రాణాలతో బయటపడ్డాం. అలాగే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మీరు మమ్మల్ని ముందు లోపలికి ఎక్కనివ్వండి. చూడండి, ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళండి, మీకే తెలుస్తుంది. తను నీకేమవుతుంది? ఎన్ని ప్రశ్నలు అడుగుతారు మీరు? మీరు మమ్మల్ని ఇద్దరిని ముందు లోపలికి ఎక్కనివ్వండి. దాని తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ తీరిగ్గా సమాధానాలు చెప్తాను నేను. సరే ఎక్కండి. అది మీరు పని చేయండి. మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి, నేను బండి తోలుతాను. నా పక్కన హెల్పర్ లా తను కూర్చుంటుందా? ఓకే, కానీ లెట్స్ గో. ఓయ్ వెళ్ళు, వెనకెళ్ళు కూర్చో. బండి నడుపుతాడంట. పద. ఫుగ్గి లే లే